జై శ్రీకృష్ణ. కురుక్షేత్ర యుద్ధంలో అర్జునుడు ధర్మ సంకటంలో కూరుకుపోయినప్పుడు అతని మనోభ్రాంతిని తొలగించి నిజమైన ఆత్మతత్వాన్ని బోధించిన అధ్యాయం ఇదే. భగవద్గీత 2వ అధ్యాయము సాంఖ్యయోగం. ఈ అధ్యాయం మనకు ఆత్మ శాశ్వతమని, కర్తవ్యాన్ని నిష్కామంగా చేయాలని, సమతాభావంతో జీవించాలని లోతైన జ్ఞానాన్ని అందిస్తుంది. చలో ఈ దివ్య జ్ఞానాన్ని యాత్రను కలిసి ప్రారంభిద్దాం. కురుక్షేత్ర యుద్ధంలో పూర్తిగా మానసికంగా విరిగి పడిపోయిన అర్జునుడి నుండి ప్రారంభమవుతుంది. తనకు అత్యంత ప్రియమైన గురువులు, పెద్దలు, బంధువులు, స్నేహితులు తన ఎదుట నిలబడి యుద్ధానికి సిద్ధమై ఉండగా వారిని సంహరించడం పాపమని, అలాంటి యుద్ధం ప్రాణ నష్టంతో పాటు అంతులేని దుఃఖాన్ని తెస్తుందని భావించి అర్జునుడు తన గాంధీవాన్ని వదిలి హృదయం నిండా బాధ, గందరగోళం, ఆప్యాయతలతో నిండిన యుద్ధం చెయ్యలేనని నిర్ణయించి కూర్చుంటాడు. అర్జునుడు ఇలా మానసికంగా కుంగిపోవడం చూసిన కృష్ణుడు ఇక స్నేహితుడిగా మాత్రమే కాకుండా జ్ఞాన గురువుగా మారి అతనికి ఉపదేశం చేయడం ప్రారంభిస్తాడు. జ్ఞానులు జీవులకి, మరణించిన వారికి శోకించరు. ఎందుకంటే నిజమైన ఆత్మ ఎప్పటికీ నశించదు, పుడదు, చనిపోవదు అని చెప్పి ఈ శరీరం నశించినా మనలోని ఆత్మ శాశ్వతమై ఉంటుందని, దానికి ఆయుధాలు గూర్చలేవు, అగ్ని దహించలేదని, నీరు తడపలేదని, గాలి ఎండబెట్టలేదని స్పష్టం చేస్తాడు. ఎలా అంటే మనిషి పాత బట్టలను తీసేసి కొత్త బట్టలు ధరించినట్లే ఆత్మ పాత శరీరాన్ని విడిచి కొత్త శరీరంలో ప్రవేశిస్తుంది. కాబట్టి మరణం అనేది అంతిమం కాదు, ఒక సహజ మార్పు మాత్రమే. సుఖ దుఃఖములు, లాభ నష్టములు, విజయం పరాజయం ఇవన్నీ శరీరానికి మాత్రమే, మనసుకు సంబంధించిన తాత్కాలిక అనుభవాలు మాత్రమే. ఋతువుల్లా వచ్చిపోతాయి. అవి వచ్చినప్పుడు మనసు స్థిరంగా ఉంచగలిగిన వారే నిజమైన జ్ఞానులని శ్రీకృష్ణుడు ఉపదేశిస్తాడు. అనంతరం ఆయన అర్జునుని క్షత్రియుడిగా ఉన్న కర్తవ్యాన్ని గుర్తుచేసి ధర్మయుద్ధం చెయ్యకుండా పారిపోవడం పాపమని, అది కర్తని కోల్పోయే పనిగా మాత్రమే కాకుండా అన్యాయాన్ని సమర్థించడం వంటిదని అంటాడు. అయితే ఇక్కడ కృష్ణుడు మరింత లోతైన సత్యాన్ని తెలియజేస్తాడు. కర్తవ్యాన్ని ఫలాపేక్ష లేకుండా చేయడమే కర్మయోగమని, మనం చేసే ప్రతి పనికి ఫలితం మీద మమకారం పెంచుకుంటే దుఃఖం, లోభం, అహంకారం, నిరాశ వస్తాయి. కానీ ఫలితానికి ఆసక్తి లేకుండా నిష్కామ కర్మగా కర్తవ్యాన్ని చేస్తే మనసు, మనశ్శాంతి పవిత్రమైపోతుంది. లాభ నష్టం, విజయం పరాజయం రెండిటినీ సమభావంతో చూడడం అదే యోగం, అంతర్ముఖ శాంతి. అర్జునుడు ఇంకా సందేహంతో జ్ఞానస్థితిలో ఉన్నవారు ఎలా ప్రవర్తిస్తారు అని అడగగా కృష్ణుడు స్థితప్రజ్ఞుడి లక్షణాలు వివరిస్తాడు. అతడు కోరికల రహితుడు, తనలో తానే తృప్తి పొందువాడు, సుఖ దుఃఖముల్లో కదలని సమతాభావి, కోపం, భయం, మమకారం లేనివాడు. అలాంటి వాడు ఇంద్రియాలను నియంత్రించుకొని మనసుపై అధికారం సాధిస్తాడు. ఇంద్రియాలకు వెంటబడి నడిచేవాడి మాత్రం కోరికలను బానిసై శాంతిని కోల్పోతాడు. జ్ఞాపకం చెడిపోతుంది, వివేకం నశిస్తుంది, చివరికి మనిషి పతనమైపోతాడు. కానీ జ్ఞానం ఆధారంగా ఇంద్రియాలను నియంత్రించుకున్న వాడిలో అంతరంగ శాంతి స్వయంగా వెలుగుతుంది. కృష్ణుడు ఇంకా చెబుతాడు, భౌతిక లోకంలో వాంఛలు ఎన్నడూ తీరవు. అవి అగ్ని లాంటివి, ఎంత ఇంధనం పోసినా ఇంకా మండుతూనే ఉంటాయి. కానీ స్వార్థరహిత కర్తవ్యాన్ని చేయువాడు మాత్రం విముక్తికి దారి తీసే మార్గంలో ముందుకు సాగుతాడు. సాంఖ్యయోగంలో చెప్పినట్లు శరీరం మరియు ఆత్మ మధ్య తేడాను అర్థం చేసుకున్నప్పుడు భయం, దుఃఖం, మమకారం అన్నీ కరిగిపోతాయి.
కృష్ణుడు అర్జునుడికి స్వకర్తకర్యాన్ని చేసే సమయంలో దేవుడి స్మరణతో ఫలాబంధాలు లేకుండా జీవించు అని చెప్పి నిర్ఫలంగా చేయు సరైన మార్గాన్ని స్పష్టం చేస్తాడు. అతిశయంగా వాదనలు చేయడం, ఆచారాల మీద మాత్రమే నిలిచిపోవడం, భౌతిక వాంఛలను కోసం శాస్త్రజ్ఞానాన్ని ఉపయోగించుకోవడం వంటివి ఆధ్యాత్మిక సారాంశాన్ని కోల్పోయే మార్గాలని హెచ్చరిస్తాడు. నిజమైన యోగి సముద్రం లాంటి వాడు. ఎన్నో నదులు ప్రవహించినా అది నిండిపోదు. అలికిడి లేకుండా స్థిరంగా ఉంటుంది. అలాగే కోరికలు వచ్చినప్పుడు వాటితో కట్టబడిపోకుండా అంతరంగం శాంతిలో నిలిచేవాడు నిజమైన శాంతిని పొందుతాడు. కోరికల వెంటపడేవాడు మాత్రం ఎప్పటికీ అసంతృప్తిలో కాలం గడుపుతాడు. చివరిగా కృష్ణుడు ఇంద్రియాలను నియంత్రించి స్వార్థ కోరికలను విడిచిపెట్టి నియమశీలతో విశ్వాసంతో జీవించువాడు బ్రహ్మను చేరే ఇదే జన్మలోని పరమశాంతి విముక్తిని పొందుతాడు అని ప్రకటిస్తాడు. ఈ విధంగా 2వ అధ్యాయం శ్రీకృష్ణుడు అర్జునుని నిరాశ నుంచి జ్ఞానలోకానికి తీసుకెళ్లి జీవితం, కర్తవ్యబోధ, ఆత్మతత్వం, నిష్కామకర్మ, సమతాభావం, విముక్తి మార్గం వంటి స్వకాల సత్యాలను ప్రపంచానికి అందిస్తాడు. ఇలా భగవద్గీత 2వ అధ్యాయం మనకు చెబుతోంది. ఆత్మ శాశ్వతమని, కర్తవ్యమే పూజగా భావించి ఫలాసక్తి లేకుండా చెయ్యాలని, లాభ నష్టాల మధ్య సమతాభావంతో నిలబడినవాడు నిజమైన యోగి అని. ఈ జ్ఞానాన్ని మనం జీవితంలో ఆచరిస్తే మనసుకు శాంతి, హృదయానికి ధైర్యం కలుగుతుంది. జై శ్రీకృష్ణ. సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేయండి.